బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. పెత్తులోని ఆప్టర్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో అవకాశం దక్కింది. దీంతో నితీష్ రెడ్డి టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. నితీష్ రెడ్డితో పాటు హర్షత్ రాణా కూడా ఈ మ్యాచ్ ద్వారా టెస్టు ఫార్మాట్ లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. వీరితో పాటు దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురేలకు తుది జట్టులో చోటు దక్కింది. బుమ్రా నాయకత్వం వహిస్తున్న ఈ జట్టులో కీలక నిర్ణయం తీసుకున్నారనే చెప్పవచ్చు. సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లకి తుది జట్టులో చోటు దక్కలేదు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జడేజా అశ్విన్ లను కాదని స్పిన్ ఆల్రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ ను తుది జట్టులోకి ఎంపిక చేశారు. ఇక అందరూ ఊహించినట్టుగా ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ లు ప్రారంభించారు. అయితే యశస్వి జైస్వాల్ 8 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ తో వెనుదిరిగాడు. ఆస్ట్రేలియాలో తొలి పర్యటనలోని యశస్వి జైస్వాల్ డకౌట్ తో ఈ సిరీస్ ను ప్రారంభించాడు. ఇక ఫస్ట్ డౌన్ లో వచ్చిన దేవదత్ పడిక్కల్ కూడా 23 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ తో పెవిలియన్ చేరాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ షరా మామూలే అన్నట్టుగా 12 బంతులు ఎదుర్కొని 5 పరుగులకే హజల్వుడ్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ ఇలా నిరాశపరచడం టీమిండియాకు ఎదురు దెబ్బనే చెప్పాలి. కేవలం 32 పరుగులకే టీమిండియా 3 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కేఎల్ రాహుల్ క్రీజ్ లో నిలదొక్కొని 74 బంతుల 26 పరుగులతో ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో తొలి సెషన్ ముగించే ముందు మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 47 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది టీమిండియా. ఇక టీమిండియా భారాన్ని రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ మీదే పడింది. ఈ ఇద్దరు నిలదొక్కుంటేనే తొలి ఇన్నింగ్స్ లో కాస్తో కూస్తో పరువైన దక్కుతుంది.